ఆదాయ పన్ను ఇలా తగ్గించుకోవచ్చును. ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు ఆదాయ పన్ను తగ్గించుకోవడంపైనే సగటు ఉద్యోగి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మార్చి 31తో 2019-2020 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఇప్పుడు అదే పరిస్థితి. 5 లక్షలకు పైగా వార్షిక ఆదాయం పొందుతున్న వారందరికీ జనవరి, ఫిబ్రవరి నెలలు ఎంతో కీలకం. తాము పెట్టుబడి పెట్టే పథకాలు, ఖర్చులకు సంబంధించిన బిల్లులను సేకరించి వాటిని యాజమాన్యాలకు సమర్పించడం ద్వారా పన్ను మినహాయింపులు పొందే విషయంపైనే వేతనజీవులు ఎక్కువ దృష్టిని సారిస్తారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి పథకాలు, ఖర్చులను చూపించడం ద్వారా ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన అన్ని వెసులుబాట్లను వినియోగించుకున్నారో లేదో ఒకసారి పరిశీలించుకోవడం అవసరం. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద ఉన్న పెట్టుబడుల ద్వారా మాత్రమే పన్ను ఆదా చేసుకోవచ్చునని చాలామంది భావిస్తుంటారు. దీని ద్వారా 1.5 లక్షల పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. అయితే 80Cతో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా పలు మినహాయింపులు పొందవచ్చును. వాటిలోని కొన్ని అంశాలు. సెక్షన్ 80E ప్రకారం విద్యా రుణంపై చెల్లించిన వడ్డీ ద్వారా కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగులు తన సొంత లేదా కుటుంబ సభ్యుల విద్యపై తీసుకున్న రుణంపై చెల్లించిన వడ్డీపై ఈ సెక్షన్ కింద పన్ను నుంచి ఉపశమనం పొందే వెసులుబాటు ఉంది. రుణాన్ని తిరిగి చెల్లించడం మొదలుపెట్టిన సంవత్సరం నుంచి 8 ఏళ్ల పాటు చెల్లించిన మొత్తం వడ్డీపై మినహాయింపు పొందవచ్చు. అసలుపై మాత్రం పన్ను మినహాయింపు వర్తించదు. ఈ మినహాయింపు పొందేటందుకు ఏటా రుణం తీసుకున్న సంస్థ నుంచి రుణ చెల్లింపు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 80 TTA ప్రకారం బ్యాంకులు, తపాలా కార్యాలయాలలో చేసే పొదుపు డిపాజిట్ల వడ్డీపై కూడా పన్ను మినహాయింపులు పొందవచ్చు. వీటిపై 10,000 దాకా మినహాయింపు ఉంటుంది. అయితే రిటర్నులను సమర్పించేటప్పుడు ఈ వివరాలను తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది. సెక్షన్ 80GG ప్రకారం పనిచేసే సంస్థల నుంచి HRA పొందని వారికి పన్ను మినహాయింపులు ఉంటాయి. స్వయం ఉపాధి కలిగిన వాళ్లకు నెలకు 5,000 వరకు మినహాయింపు వీలుంటుంది. అయితే ఫారం 10BA అద్దెకు సంబంధించిన పత్రాలను జతచేసి సమర్పించాల్సి ఉంటుంది. సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చును. 25,000 వరకు సొంతానికి, జీవిత భాగస్వామి పేరు మీద తీసుకున్న పాలసీల ప్రీమియానికి వర్తిస్తుంది. తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకి అదనంగా 25,000 రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చును. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి 50,000 వరకు ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య బీమాపై 25 నుంచి 30% వరకు రాయితీ ఉంటుంది. సెక్షన్ 80CCD 1B ప్రకారం జాతీయ పింఛను పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మినహాయింపులు పొందవచ్చును. ఇది సెక్షన్ 80CCD 1B కింద 50,000 అదనపు తగ్గింపును అందిస్తుంది. సాధారణంగా అనేక మంది పిల్లల విద్య, వివాహం వంటి వాటిపైనే దృష్టి పెట్టుకుని పెట్టుబడులు పెడతారు తప్ప తమ పదవీ విరామనంతరం జీవితం గురించి ఆలోచించడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. NPS అనేది 60 ఏళ్ల తర్వాత వార్షిక లేదా రెగ్యులర్ పింఛనును అందించే పథకం అని గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 24B ప్రకారం గృహ రుణంపై వడ్డీని చెల్లించడంపై కూడా ఆదాయ పన్ను మినహాయింపును పొందవచ్చును. ఇంటిని కొనడం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద పెట్టుబడి. ఇంటి కొనుగోలుకు అనేక మంది గృహ రుణాలు తీసుకుంటూ ఉంటారు. పన్ను మినహాయింపు విషయంలో గృహ రుణంపై 2 వేర్వేరు సెక్షన్ల కింద ఉపశమనం కలుగుతుంది. గృహ రుణంపై అసలు, వడ్డీ రెండింటిపైన పన్ను మినహాయింపు పొందవచ్చును. 80C కింద గృహ రుణం అసలుపై, ఇంటి రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్ 24B కింద మినహాయింపులు పొందవచ్చును. సెక్షన్ 80G ప్రకారం స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలపై పన్ను ప్రయోజనం పొందవచ్చును. విరాళం ఇచ్చే సంస్థల ఆధారంగా మినహాయింపులు వేర్వేరుగా ఉంటుంది. ప్రధానమంత్రి జాతీయ నిధికి ఇచ్చే విరాళంపై 100% మినహాయింపు ఉండగా, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్కు ఇచ్చే విరాళంలో పన్ను మినహాయింపు 50%గా ఉంటుంది. Peace.